Okay, good morning all of you. My dear students, this is SCJ Tutorials. So in Lakshmi Gayatri, it is basically situated in Sitamadara behind MO office Visakhapatnam. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఒక్కొక్క టాపిక్ నేను చెప్తున్నాను. ఇది బేసిక్ మ్యాథ్స్ ఫౌండేషన్లో నేను ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చేస్తాను. మీరు చూడకపోతే వీడియో చూడండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు మన ఈ టాపిక్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో అందరికీ తెలుసు ఫ్యాక్టరైజేషన్ చేయడం నేను అందరికీ స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ నేచర్ ఆఫ్ ది జీరోస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం చూద్దాం. నేచర్ ఆఫ్ ది జీరోస్, ఇప్పుడు జీరోస్ అన్న మనకి రూట్స్ అన్న ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడంలో మనకి ఒక 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ ఏంటంటే, నెంబర్ 1 బై స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్, ఓకే. రెండోది ఏంటంటే బై ఫార్ములా. ఈ రెండిట్లో ఉపయోగించి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా అందరికీ బాగా తెలిసేది అనుకుంటున్నాను. ఇక్కడ రాస్తాను చూడండి. ఎక్స్ ఈక్వల్ టు రూట్స్ ఎలా కట్టాలంటే -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² - 4ac బై 2. ఇప్పుడు ఇది మనకి ఫార్ములా. అంటే ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనకి ఎలా ఉంటుంది? ax² bx ప్లస్ c రూపంలో ఉంటుంది కదా. ఇది జనరల్ ఫార్మ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్. ఇప్పుడు ఈ మనకి మొత్తం టోటల్గా ఇది మనకి ప్లే చేస్తుంది అనమాట. b² - 4ac అనేది మనకి రోల్ ప్లే చేస్తుంది. దాన్ని ఏమంటాం అంటే మనం డిస్క్రిమినెంట్ అంటాం. దాన్ని సింపుల్గా డి అంటాం అనమాట. ఈ డి అన్నది b² - 4ac. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ d² - 4ac లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాము నేచర్. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ ది జీరోస్. అంటే అసలు ఉన్నాయా లేవా జీరోస్, అసలు ఉంటే అది రియల్లా అన్ఈక్వల్లా, రియల్లా ఈక్వల్లా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దానికి మనం ఏం చేస్తామంటే, మనం ఫస్ట్ ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటాను. x² - 5x + 6. అంటే ఇప్పుడు దీంట్లో దీన్ని కంపేర్ చేస్తే, ఈ జనరల్ ఎక్స్ప్రెషన్ కంపేర్ చేస్తే ఇక్కడ ఏ అంటే చూసుకోండి. ఏ అంటే 1 అవుతుంది, x² పక్కన 1. b ఎంత అవుతుంది? -5 అవుతుంది. c ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇప్పుడు అందరికీ తెలుసు మనకి, నేను జీరోస్ ఫైండ్ అవుట్ చేయమనట్లేదు, బై స్ప్లిటింగ్ కూడా చేయమనట్లేదు, ఫార్ములా ఉపయోగించి నేను జీరోస్ కూడా ఫైండ్ అవుట్ చేయమనట్లేదు, నేచర్ కట్టమన్నాను. నేచర్ కట్టాలంటే మనం ఏం చెప్పాము ఇందాక మీకు? డి తీసుకుని డి ఈక్వల్ టు b² - 4ac కడతాం అంతే, చాలు. అంటే b అంటే -5² - 4 × 1 × 6. అప్పుడు ఎంత అవుతుందంటే 25 - 24 = 1 వచ్చింది. సో ఇక్కడ ఈ కేసులో మనకు 1 అంటే >0 పాజిటివ్ నెంబర్ కదా, పాజిటివ్ నెంబర్. కాబట్టి ఇలాగా పాజిటివ్ నెంబర్ వస్తే >0 వస్తే డి ఇక్కడ రాస్తాను చూడండి. d >0 వస్తే నెంబర్ 1 రూట్స్ అన్నీ కూడా మనకి రియల్ అండ్ అన్ఈక్వల్గా ఉంటాయి. అంటే 2 రూట్లు వస్తాయి కదా, ఆ 2 రూట్లు కూడా ఎలా ఉంటాయి? రియల్ అండ్ అన్ఈక్వల్. ఇదే డి కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, మనకి ఈక్వల్ రూట్స్ ఉంటాయి, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి. అంటే 2 2 3 3 -3 అట్లా. ఇదే డి అంటే డిస్క్రిమినెంట్ కనుక మనకి <0 వస్తే దీన్ని మనం ఇమాజినరీ అంటాం. అంటే మనం రూట్స్ కట్టలేము అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ టాపిక్. సో ఈ టాపిక్ మీకు, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీకు ఆన్లైన్ క్లాసెస్ అంటే కావాలంటే నాకు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, 9700202244. అండ్ ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ రాశాను. సో ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ట్యూషన్ క్లాసెస్ ఆల్సో offline available in this address. Okay friends, bye all of you.